కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల రిమ్స్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించిన ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. జీజీహెచ్, జీఎంసీ, జీడీసీ, జీఎన్సీ, ఎస్ఎస్హెచ్, ఐఎంహెచ్ మరియు క్యాన్సర్ కేర్ యూనిట్లలో పనిచేస్తున్న 50 సంవత్సరాల పైబడిన కార్మికులను తొలగించిన నేపథ్యంలో ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మరియు సిఐటియు ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. భాస్కర్ నాయుడు 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 సిగ్గు 4 రోజులు లేకున్నా పట్టించుకున్న అధికారులు సిగ్గు ఆమరణ దీక్ష 4 రోజులు లేకున్నా పట్టించుకున్న అధికారులు సిగ్గు 4 రోజులు లేకున్నా పట్టించుకున్న అధికారులు. ఈరోజు ఇక్కడ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఏదైతే అక్రమంగా తొలగించిన వారందరినీ కూడా విధుల్లోకి చేర్చుకోవాలి, పెండింగ్ లో ఉన్నటువంటి నిధులను వేతనాలను చెల్లించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఆమరణ చేస్తున్న వారందరికీ కూడా, అలాగే మద్దతు తెలుపడానికి వచ్చిన ప్రతి ఒక్క కార్మిక నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మా డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు కేవలం ఈ కడప రిమ్స్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ కాంట్రాక్టర్స్ వస్తుంటారు, కాంట్రాక్టర్లు పోతూ ఉంటారు, కానీ ఇక్కడ పనిచేసే వర్కర్లు అనేది శాశ్వతంగా ఉంటారు. మనం ఏదో భాస్కర్ నాయుడు నేను సీఎంకు బంధువు లేకపోతే వాళ్ళందరినీ కూడా నా చెప్పు చేతుల్లో ఉంటారు అధికారులు అన్న ఉద్దేశంతో ఆయన ఇష్టానుసారం రూల్స్ పెట్టుకునే కార్యక్రమం చేస్తే కడప ప్రజలు ఊరుకునే పరిస్థితే లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కనీసం ఉద్యోగంలో చేరిన గవర్నమెంట్ ఉద్యోగం ఈ భాస్కర్ నాయుడుకు తొత్తుగా వివరిస్తున్నారో ఆ అధికారులందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు ఏదో వాళ్ళు పైనుంచి వచ్చే ఒత్తిడికి లోబడి మీరు ఈ విధంగా వర్కర్లు తీయడం చాలా అన్యాయమైన కోసం. ఎందుకంటే వాళ్ళు ఎంత తీసుకున్నారంటే మనకు ఒకటే అర్థమవుతుంది, మీ ప్లేస్ లో ఇంకొకరిని వాళ్ళు భర్తీ చేసుకుని వాళ్ళు డబ్బులు పొందుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పేసి మనందరూ గ్రహించాల్సి. దీన్ని మీరే కాదు, ఖచ్చితంగా కడప నగరంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు మీకు మద్దతుగా ఉంటాయి. వాళ్ళు చేసే ఎటువంటి అన్యాయానికి కూడా తలకే ప్రసక్తి లేదని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇప్పుడు నా అభివృద్ధి చెప్పేట్టు ఎంపీ గారి దృష్టికి అలాగే మన జిల్లా పరిషత్ దృష్టికి ఉన్నటువంటి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మీకు మీ తరపు మీ ధర్నాకు మీ ఆమరణ నిరాశకు మేము కూడా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో మీరు ఏ పిలిపించినా ఆ పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల వెంటనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా కార్మికులకు మేలు చేసే కార్యక్రమం 5 సంవత్సరాలు చేశాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కార్మికులను మున్సిపాలిటీలో కార్మికులు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు, రూమ్స్ లో కాంట్రాక్టులు మార్చే పరిస్థితి చేస్తున్నారు, కార్మికులకు అన్యాయం చేసే పరిస్థితి ఈ మన కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఏ కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుంది. ఇమ్మీడియట్లీ గా మిమ్మల్ని విధుల్లోకి తీసుకోకుంటే మీరు చేసుకుపోయే ప్రతి ఒక్క దానికి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలుసుకుంటూ తీసుకుంటాం.